హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 మరి ఇవాల్టి హెడ్లైన్స్. భర్తను బెదిరించేందుకు తల్లి తెచ్చిన పురుగుల మందు. కూల్ డ్రింక్ అనుకొని తాగేసిన 5 ఏళ్ల బాలిక. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి. దంపతుల మధ్య గొడవలే ఈ ఘోరానికి కారణం. గంటలోనే ఇరాన్ విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేయగలుగుతామని ట్రంప్ హెచ్చరిక. కాలిఫోర్నియా తీరంలో డ్రోన్ దాడికి ఇరాన్ కుట్ర పన్నుతుందని ఆరోపణ. ఇరాన్ నౌక వాయు సేవలను ఇప్పటికే నిర్వీర్యం చేశామని వ్యాఖ్య. ఇంధన ధరల స్థిరీకరణకు త్వరలో చమురు నిల్వల విడుదల. అమెరికాలో ఇరాన్ డిఫెన్స్ సెల్స్ ఉన్నాయని ఆరోపణ. గ్యాస్ సంక్షోభంతో లాక్డౌన్ ను తలపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడడంతో రోడ్డున పడిన లక్షలాది మంది కార్మికులు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో సంబంధించిన రవాణా వ్యవస్థ. సిలిండర్ కోసం వేలలో చెల్లింపు అయినా సామాన్యుడికి అందని ద్రాక్షే. ఆదాయం లేక ఆకలితో అలమటిస్తున్న రోజువారీ కూలీలు. బీహార్ కోర్టు ఉద్యోగ పరీక్ష అడ్మిట్ కార్డుపై శునకం ఫోటో. 4 ఏళ్ల నిరీక్షణ తర్వాత పరీక్షకు సిద్ధమైన అభ్యర్థి షాక్. ఫోటో మార్పు కోసం కార్యాలయ చుట్టూ తిరుగుతున్న బాధితుడు. నియామక బోర్డు నిర్లక్ష్యంపై వెల్లువెత్తిన విమర్శలు. టీ20 ప్రపంచ కప్కు ఎంపిక కాకపోవడం పైన స్పందించిన జితేష్ శర్మ. జట్టులో చోటు కోల్పోయినప్పుడు మొదట బాధపడ్డానని వెల్లడి. అదే సమయంలో తండ్రి మరణించారని, చివరి రోజుల్లో ఆయనతోనే ఉన్నానని వ్యాఖ్య. ప్రపంచ కప్ కంటే నాన్నకే నా అవసరం ఎక్కువనని భావించానని భావోద్వేగం. టీమిండియా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన జితేష్.